ఇదెవరు అత్తయ్య గారు? చెప్తాను. రంగమ్మా, రంగమ్మా. అమ్మగారు రండమ్మా. ఎప్పుడొచ్చారమ్మా? ఎంతకాలమైంది తల్లి తమరు మా ఇంటికొచ్చి. కూర్చోండమ్మా, రండి. పర్లేదు రంగమ్మా. లేదమ్మా, మీరు కూర్చోవాలి. కూర్చోండి. కోడలమ్మ కదమ్మా? లక్షణంగా ఉందమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండి. ఇలా రండి. ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారా తల్లి? అందరూ బాగానే ఉన్నారు రంగమ్మా. రోజూ మీ క్షేమం కోసం ఆ అమ్మోరు తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. మీరు బావుంటేనే కదమ్మా మాలాంటోళ్లంతా బావుండేది. ఇదంతా మీ అభిమానమే రంగమ్మా. అది సరేగాని నాకు నీతో చిన్న సాయం అవసరమై వచ్చాను. సాయమా? ఏంటమ్మా అంత పెద్ద మాట అన్నారు? మీ ఆజ్ఞ కోసం ఎదురు చూసేదాన్ని. మీకోసం ఈ ప్రాణమిచ్చినా అది సాయం కాదమ్మా. నేనేం చేయాలో చెప్పు తల్లి, నేను చేస్తాను. నా కోడలు 2 రోజులు మీ ఇంట్లో ఉంటుంది. పర్వాలేదా? అన్న బిడ్డలా చూసుకుంటాను తల్లి. కోడలమ్మకి ఈ ఇల్లు నచ్చుతుందో లేదో. నచ్చడం నచ్చకపోవడం గురించి ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు లేవు రంగమ్మా. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో రక్షించే మనిషి నా కోడలికి కావాలి. ఇంతకు మించిన మంచి ఇల్లు, నిన్ను మించిన రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు రంగమ్మా. ఏంటమ్మా మీరనేది? కోడలమ్మకి ఏదైనా సమస్య తల్లి? అవును, ప్రాణహాని ఉంది. ఆ?